మంత్రిమండలి ప్రక్షాళన గనక చేస్తే కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్కి చెందినటువంటి తెలుగుదేశం పార్టీకి 2 బంపర్ ఆఫర్లు ఇచ్చేటువంటి అవకాశం ఉన్నట్లుగా రకరకాలుగా చర్చ జరుగుతోంది. తెలుగుదేశం పార్టీకి చెందినటువంటి సీనియర్లకి ఒకరికి గవర్నర్ పదవి, అలాగే మరొకరికి కేంద్ర మంత్రి పదవి దక్కేటువంటి అవకాశం ఉన్నట్లుగా చర్చ జరుగుతున్న నేపథ్యంలో దీని మీద మనం పూర్తి స్థాయిలో విశ్లేషణ చేసుకుందాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు, ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ డివిఎస్ గారు. వారితో మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ నమస్తే. అతి త్వరలోనే మంత్రిమండలి ప్రక్షాళన దిశగా కేంద్ర ప్రభుత్వం అడుగులు వేస్తున్నట్లుగా, అదే గనక జరిగితే తెలుగుదేశం పార్టీకి 2 పదవులు దక్కబోతున్నట్లుగా, ఒకటి కేంద్ర మంత్రి పదవి కాగా మరొకటేమో గవర్నర్ పదవి దక్కేటువంటి అవకాశం ఉన్నట్లుగా రకరకాలుగా చర్చ జరుగుతోంది. దీని మీద మీ విశ్లేషణ ఏంటి సార్? రేపు పార్లమెంటు వర్షాకాల సమావేశాలు, దానికి ముందే కేంద్ర మంత్రివర్గ మార్పులు, చేర్పులు. అసలు ఇప్పుడు దాంట్లో ఒక ఇష్యూ, బీజేపీ నితిన్ నవీన్ కొత్త అధ్యక్షుడిగా ఆయన టీంను ముందు ప్రకటిస్తారని, ఆ తర్వాత మోడీ క్యాబినెట్ ఈ మార్పుల చేర్పులు అంటున్నారు. అవును. ఇప్పుడు ఆయన ప్రధాని మోడీ సీషెల్స్ పర్యటనలో ఉన్నారు. ఆయన వచ్చిన తర్వాత మళ్ళా సెకండ్ వీక్లో మళ్ళీ జపాన్ ఏదో పర్యటన అంటున్నారు. అంటే పార్లమెంటు ఇప్పుడు వర్షాకాల సమావేశాల లోపు విస్తరణ అంటే ఫస్ట్ వీక్లోనే ఏమైనా క్యాబినెట్లో మార్పులు వస్తాయా? ఓకే. లేదు బీజేపీ ఈ నితిన్ నవీన్ కమిటీ అది ముందేసి మరి థర్డ్ వీక్లో ఏమన్నా మార్పులు చేర్పులు ఉంటాయా? ఈ మార్పులు చేర్పుల్లో వచ్చేసరికి ఇప్పుడు వెస్ట్ బెంగాల్లో బీజేపీ ఇవాళ స్వీప్ చేసింది. అసలు మరి అంత పెద్ద టీం అక్కడ వచ్చిన నేపథ్యంలో వెస్ట్ బెంగాల్లో టీఎంసీ కూడా చీలిపోయింది. అవును. టీఎంసీ నిలువున చీలిపోయినటువంటి పరిస్థితుల్లో ఇప్పుడు అక్కడ మరి వెస్ట్ బెంగాల్లో అటు చీలిక టీఎంసీ వర్గం నుంచి కానీ బీజేపీ నుంచి కానీ తీసుకుంటారని, అట్లాగే మహారాష్ట్ర షిండే కొడుకు ఒకడికి ఇస్తారంటున్నారు. మరి అసలు ఇప్పుడు కొంతమంది మంత్రులు ఆల్రెడీ వాళ్ళకి రాజ్యసభ రెన్యువల్ చేయాల, వాళ్ళు రేపో మాపో ఇంక వాళ్ళు వైదొలుగుతున్నారు, ఖాళీ అవుతున్నాయి కొన్ని బెర్తలు. అదే కాదు, ఇప్పుడు ఎన్నికలు జరగబోతున్నాయి 2-3 రాష్ట్రాల్లో. ఆ జరగబోయే ఎన్నికల రాష్ట్రాల నుంచి ఎక్కువ మందిని తీసుకుంటారని ఇప్పుడు పంజాబ్, బిట్టు, లేకపోతే ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్. కొంతమంది 2 మంత్రులు ఏం చేశారు, 2 రాష్ట్రాల పార్టీ అధ్యక్షులుగా నియమించారు. ఆ పోస్టులు ఖాళీ అవుతున్నాయి. వీటన్నిటిలో మరి మార్పులు చేర్పులు దీంట్లో మీరు అన్నట్టుగా సార్ పనితనం బాలేనటువంటి కొంతమంది మంత్రుల్ని ఆ పదవి నుంచి తొలగించబోతున్నారని, కొత్త వారికి అవకాశం కల్పించేటువంటి పరిస్థితులు ఉన్నాయన్నట్లుగా కూడా ప్రచారం జరుగుతోంది. ఏంటి, ఎవరిని మంత్రి పదవి నుంచి తొలగించబోతున్నట్లుగా తెలుస్తోంది? అసలు ఎవరికి అవకాశం దక్కేటువంటి పరిస్థితులు ఉన్నాయంటారు సార్? ఆ కాక్రోచ్లు కాటేసినాయి కదా. ఎవరైనా ధర్మేంద్ర ప్రధాన సరే, ఇప్పుడు అదే ఏది నీట్ ఆయన భవితవ్యం ఇవాళ మరి ఇక త్రిశంకు స్వర్గం, ఇప్పుడు ఆయన మరి తప్పుకుంటున్నారు అంటున్నారు. దాంతోపాటు కొంతమంది మార్పులు ఏది శాఖలు మారుతాయంటే ధర్మేంద్ర ప్రధాన్ గారిని గనక నిజంగా ఆ పదవి నుంచి తొలగిస్తే అదే ఆ క్రెడిట్ అంతా కాక్రోచ్ పార్టీకి వెళ్ళేటువంటి అవకాశం ఉందని భావించి భారతీయ జనతా పార్టీ ఆయన తొలగించే దిశగా అడుగులు వేయటం లేదన్నట్టుగా కూడా ప్రచారం జరుగుతుంది. ఎలా చూడాలంటే, తొలగించకపోతే మరి శాఖ మార్చాలి, అదే శాఖలో కంటిన్యూ చేయడం ద్వారా ఏ మెసేజ్ ఇచ్చినట్టు? ఓకే. ఎట్టి పరిస్థితుల్లో తొలగిస్తారనే నా యొక్క నమ్మకం. ఓకే. నా పర్సనల్ ఒపీనియన్ ఏంటంటే ధర్మేంద్ర ప్రధాన్, కాకపోతే ఆయన ఏదో పార్టీ బాధ్యుడిగా నియమిస్తారో లేకపోతే గవర్నర్గా పంపిస్తారో, ఆయనకు తగ్గ బెర్త్ ఇస్తారా, లేకపోతే అసలు ఆయన పైన పనిష్మెంట్ ఉంటుందా చూడాల్సిన నేపథ్యంలో ఇప్పుడు మీరు అన్నట్టుగా రామ్మోహన్ నాయుడు విమానయాన శాఖ మంత్రిగా మరి ఆయన పోర్ట్ఫోలియో మారుద్దంటున్నారు. వరుసగా అనేక ప్రమాదాలు జరిగినటువంటి దీంట్లో నెక్స్ట్ అసలు పెమ్మసానికి ప్రమోషన్ అంటున్నారు. ఓకే. చంద్రశేఖర్ ఏంటి, ఆయన ఇప్పుడు డిప్యూటీ దీంట్లో ఉన్నట్టున్నాడు, ఆయనకి క్యాబినెట్ ర్యాంక్, సహాయ మంత్రిగా ఉన్నారు, క్యాబినెట్ ర్యాంక్ ఇస్తారంటున్నారు. తర్వాత కొత్తగా ఒక మినిస్ట్రీ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ కనుక ఇచ్చినట్లయితే ఎవరికి ఇస్తారు ఏంటి అనే దాంట్లో రేస్. ఇప్పుడు ఆల్రెడీ మరి ఏంటి ఓసీ సార్ ఎవరు పెమ్మసాని చంద్రశేఖర్ ఉన్న నేపథ్యంలో మరొక అమ్మకి ఇచ్చే అవకాశం లేదు. శ్రీకృష్ణదేవరాయలు 2-3 సార్లు మరి గెలిచిన ఎంపీగా పార్లమెంటరీ పార్టీ లీడర్గా ఉన్నాడు తెలుగుదేశం. లేకపోతే మరి ఇంకా అసలు మాగుంట శ్రీనివాసులు రెడ్డి సీనియర్ మోస్ట్ ఎంపీ,
కొత్తగా మరి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి. అంటే ఇక్కడ ప్రాంతాల సమతుల్యత కూడా చూడాలి. ఇక్కడ ప్రాంతాల సమతుల్యత చూడాలంటే ఇప్పుడు గుంటూరు నుంచి పెమ్మసాని ఉన్నప్పుడు, ఉత్తరాంధ్ర నుంచి రామ్మోహన్ నాయుడు ఉన్నప్పుడు, రాయలసీమ నుంచి ఒకరు ఉండాలంటారా? అంతే కదా. ఇక ఉత్తరాంధ్రలో మరొకరికి ఇచ్చే అవకాశాలు లేవు, కృష్ణా గుంటూరులో కూడా మరొకరికి ఇచ్చే అవకాశాలు మూసుకుపోయిన నేపథ్యం. వీళ్ళిద్దరిలో ఒకళ్ళని తీసేస్తే తప్ప బీసీగా రామ్మోహన్ నాయుడు, ఓసీగా పెమ్మసాని ఉన్న నేపథ్యంలో మరొకరికి ఎస్సీకి ఇస్తారంటారా? మహిళకి ఇస్తారా? ఓకే. మహిళ మరి అటు ఓసీ శబరి, ఈ మధ్య శబరి ఆమె యొక్క ఉపన్యాసాలు, స్పీచెస్, ఆమెకి పొలిట్ బ్యూరో మెంబర్ కూడా ఇచ్చారు. మొన్న మీరు చూశారు వర్కింగ్ ప్రెసిడెంట్గా లోకేష్ నియామకం. ఆ దీంట్లోనే, ఆ టీంలోనే మరి శబరి అయిన దీంట్లో రాయలసీమ కింద ఇవ్వచ్చు, మహిళ కింద ఇచ్చే అవకాశం ఉండొచ్చు, విద్యాధికురాలుగా. ఒకటి ఇక్కడ 1 లీడర్ 1 పోస్ట్ అంటున్నారు. ఇప్పుడు బీజేపీ కూడా దాని కింద కొంత సాక్రిఫైస్ చేయాల్సి వస్తుంది. 1 లీడర్ 1 పోస్ట్ అనే దాంట్లో ఇప్పుడు అనేక మార్పులు. ఎస్సీ మరి తెలుగుదేశం నుంచి మంత్రి అయ్యే అవకాశం పుష్కలంగా కనపడుతున్నాయి. ఇప్పుడు ఎస్సీ నుంచి ఇవ్వాల్సి వచ్చినప్పుడు బాలయ్య కొడుకున్నారు, ఆయన లోక్సభ స్పీకర్గా ఉన్నారు, అమలాపురం ఎంపీగా హరీష్. అసలు ఈ క్యాబినెట్ మొత్తం మోడీ టోటల్గా యూత్కే పెద్దపీట వేస్తారంటున్నారు. మీరు గమనించే ఉంటారు, మొన్న కూడా ఆయన దగ్గర క్యాబినెట్ అందరినీ పిలిపించాడు, డిన్నర్ ఒకటి ఇచ్చాడు. జెన్జీకే ప్రయారిటీ ఇస్తారంటారు అయితే. ఆయన అడిగాడు, అసలు మీలో ఇన్స్టాలో ఎవరున్నారు, ఫేస్బుక్లో ఎవరున్నారు, రీల్స్ ఎవరు చేస్తున్నారు, దీంట్లో వచ్చి స్మారకులన్నీ రామ్మోహన్ నాయుడుకి పడి ఉంటాయి. ఓకే. రీల్స్ అనగానే ఇక్కడ ఒకటి ఏది, దగ్గుమళ్ళ ప్రసాదరావు, చిత్తూరు ఎంపీ, అతనికి మరి ఇవాళ ఇస్తారనే ఆలోచన ఒకటి నడుస్తోంది. ఆయన విద్యాధికుడు, మరి అటు అడ్మినిస్ట్రేషన్లో పనిచేసి వచ్చినాడు. తెన్నేటి కృష్ణప్రసాద్, అతను ఆల్రెడీ స్పీకర్స్ ప్యానెల్లో ఉన్నారు, బాపట్ల ఎంపీగా. బాపట్ల అంటే మళ్ళీ అది గుంటూరు కిందకే వస్తుంది. గుంటూరులో ఇద్దరికి ఇచ్చే అవకాశం లేదు. అంటే ప్రాంతాల సమతుల్యత చూడాలి, సామాజిక వర్గం చూడాలి, అన్ని నేపథ్యంలో మరి ఎవరికి వస్తాయి అవకాశాలు అనేది ఇంకా కొద్ది రోజుల్లో మనకి తెలిసిపోతుంది. గవర్నర్గా ఒక పోస్ట్ తెలుగుదేశంకి ఇస్తారంటున్నారు. అంటే అటు సీనియర్స్ని ఈ మధ్య తెలుగుదేశంలో పక్కన పెడుతున్నారు. అంత యూత్, లోకేష్ టీము కంప్లీట్ అంతా యంగ్ టర్క్సే కనపడుతున్నారన్న ఒక వర్షన్ బలంగా ప్రజల్లోకి వెళ్తున్న నేపథ్యంలో మళ్ళా తెలుగుదేశంలో డిస్టర్బెన్స్ రాకుండా సీనియర్లకు కూడా పెద్దపీట వేస్తూ ఎవరన్నా ఒక సీనియర్, అసంతృప్తితో ఉన్నటువంటి సీనియర్ ఎవరున్నారు ఇప్పుడు తెలుగుదేశంలో, వాళ్ళని ఎవరినన్నా గవర్నర్గా పంపే అవకాశం ఉందా? అంటే మొన్న రాజ్యసభ సీట్ల ఎంపికలో కొంతమందికి మరి ఇవ్వలేని పరిస్థితి. ఏది సానా సతీష్కి ఇచ్చినట్టున్నారు, భాష్యం రామకృష్ణకి ఇచ్చినట్టున్నారు, అనూహ్యంగా యూత్ వచ్చి పడింది, చింతకాయల విజయ్. ఇట్లాంటి పరిస్థితుల్లో రాజ్యసభ మరి అంతా యంగ్ టర్క్స్ వచ్చిన నేపథ్యంలో గవర్నర్ పోస్ట్ ఇచ్చి ఇవ్వడం ద్వారా తెలుగుదేశం సీనియర్లను కొంతమేర సంతృష్టి చేసే అవకాశం ఉందని. ఆ రేసులో యనమల రామకృష్ణుడికి ఇస్తారా, ఖమ్మంపాటి రామ్మోహన్ రావుకి ఇస్తారా, ఇంకా అనేక మంది సీనియర్స్ ఉన్నటువంటి దీంట్లో రామయ్యకి ఇస్తారా, ఎవరికి వస్తుంది ఏంటి, దాంట్లో కూడా మళ్ళా సామాజిక వర్గం. యనమల రామకృష్ణుడి గారికి ఆయనకు పెద్ద హద్దులు ఏమైపోయింది, ఆయన ఇంట్లోనే 3-4 సీట్లు ఉన్నట్టున్నాయి. ఏది, ఒక అల్లుడు లోక్సభ మెంబర్గా ఉన్నట్టున్నారు, ఆయన మరి ఒక వియ్యంకుడు ఏది ఎమ్మెల్యేగా ఉన్నట్టున్నాడు, కూతురు ఎమ్మెల్యేగా ఉన్నట్టున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఆయన మరి మొన్న కూడా ఎమ్మెల్సీ ఇవ్వలేదు. ఆర్థిక మంత్రిగా ఉండాల్సినటువంటి యనమల రామకృష్ణుడి గారి సేవలు ఎలా ఉపయోగించుకుంటారు? ఆయన యాక్టివ్గానే ఉన్నారు. మొన్న మీరు చూస్తుంటారు, ఏది తెలుగుదేశం మేనిఫెస్టో తీర్మానాల కమిటీ కూడా ఆయనే ఉన్నారు. అలాంటి దీంట్లో ఎవరికి వస్తుంది ఏంటి, గవర్నర్ అవకాశం, కేంద్ర మంత్రి అవకాశం. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ సార్.